ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్తో పాటు హై పాయింట్స్ కూడా ఇవ్వండి. హై పాయింట్స్ వేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఎవ్రీడే 6:30 PM అప్లోడ్ అవ్వాల్సిన మన వీడియోస్ ఈ మధ్య కాలంలోని కొంచెం మారాయి అన్నమాట. మార్నింగ్ వేళ అయితే అప్లోడ్ అవుతున్నాయి, అది గమనించుకోగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఒక రియల్ హర్రర్ ఇన్సిడెంట్ని ఈరోజు నేను మీతోనైతే షేర్ చేయబోతున్నాను. సంధ్య, సతీష్ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి ఒక 3 months అయితే అవుతుంది. సతీష్ వాళ్ళు బాగా రిచ్, ఇంకా అలాగే పలుకుబడి అయితే ఉన్నది. సంధ్య వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా వాళ్ళ మామగారు ఏరుకోరి అమ్మాయి అందంగా ఉంది, ఇంకా అలాగే జాతకాలు బాగా సెట్ అయ్యాయి అని చెప్పేసి తననిచ్చి అయితే పెళ్లి చేయడం జరిగింది. అయితే మరి సతీష్ తన జాబ్లో ఎప్పుడు కూడా బిజీగానైతే ఉంటాడు. వీళ్ళ ఇంట్లో ఏంటంటే బాగా రిస్ట్రిక్షన్స్, ఇంకా అలాగే పూజా పునస్కారాలు అయితే చాలా ఎక్కువ. అయితే సంధ్య చాలా వరకు వాటినన్నింటినీ కూడా మేనేజ్ చేసేది, కానీ ఇంట్లోకి పని మనిషి రాకూడదు, ఎవరు పడితే వాళ్ళ ఇంట్లోకి రాకూడదు, ఇంట్లో పని అంతా కూడా ఉన్న ఆడవాళ్లే చేసుకోవాలి అని వాళ్ళ మామగారు రిస్ట్రిక్షన్స్ పెట్టడం. ఇంకా వాళ్ళ హస్బెండ్ ఏమో, నువ్వు బయటకు వెళ్ళి జాబ్ చేయని అవసరం లేదు, నీ చదువు పిల్లలకి చదివించడానికి ఉపయోగపడితే సరిపోతుంది, అలాగే మా అమ్మని నాన్నని చూసుకో అనడంతో సంధ్య ఆ మాటకి బైండ్ అయ్యి ఆ ఇంట్లోనైతే ఉంటుంది. అండ్ సంధ్య చాలా స్ట్రెస్ అయితే ఫీల్ అవుతూ ఉండేది. అంతేకాదు బర్డెన్స్ కూడా చాలా ఎక్కువ. ఇంకా అవన్నీ కూడా చూసుకుంటూ పక్కన పూజా పునస్కారాలు, ఇంటిని శుభ్రం చేసుకోవడాలు, అంతేకాకుండా బయట పని కూడా చూసుకోవడం అనేది చాలా కష్టమైపోతూ ఉండేది సంధ్యకి. అయినప్పటికీ కూడాను తన హస్బెండ్ మీద ప్రేమతోనే అవన్నీ కూడా చేస్తూ భరిస్తూనైతే వచ్చింది. మరి చాలా సంవత్సరాలకి, అంటే ఒక 3-4 years వరకు వాళ్ళకి పిల్లలు అయితే లేరు. ఇంట్లోని అత్తగారు మామగారు చాలా మాటలు అయితే అనేవారు సంధ్యని, సూటిపోటు మాటలు. అయితే మొత్తానికి ఎలాగైతేనే సంధ్య అయితే కన్సీవ్ అయ్యింది. ఒక పండంటి బాబునైతే కంది. వాళ్ళు హ్యాపీనే. ఇంకా బాబుతోని చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉండేది. ఎందుకనంటే ఇంటిని చూసుకోవాలి, పిల్లాడిని చూసుకోవాలి, అన్ని పనులు తనే చేసుకోవాలి అని అంటే చాలా కష్టమైపోతుంది కదండి. మరి ప్రెగ్నెన్సీ తర్వాత ఆడవాళ్ళకి చాలా బ్లడ్ లాస్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఎనిమిక్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఏవేవో హార్మోనల్ చేంజెస్ రావడం, ఇంకా చాలా ఇబ్బందులు అయితే కలుగుతూ ఉంటాయి. ఈ ఇబ్బందులు కలగడంతో పాటుగా ఇంట్లో పని ఒత్తిడి ఎక్కువైతే వాళ్ళు పిచ్చెక్కిపోతారు, గ్యారంటీ పిచ్చెక్కిపోతారు. మరి అలానే ఈ సంధ్యకి కూడాను ఇంట్లో పనులు, పిల్లాడిని చూసుకోవాలి, ఇంటిని మేనేజ్ చేయాలి, అలాగే బయటని చూసుకోవాలి, అత్తగా మామ వాళ్ళకి చూసుకోవాలి. ఇవన్నీ చేసేసరికి తను ఇంకా ఎక్కువగా బర్డెను, స్ట్రెస్ అయితే ఫీల్ అవడం మొదలుపెట్టింది. అలా మధ్యలోని వాళ్ళకి గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి. అత్తగారు ఎప్పుడు కూడా ఏదో ఒక సూటిపోటి మాట ఆ సంధ్యనైతే అంటూ ఉండేవారు. వాళ్ళ మామగారు కూడాను కనిపించకుండా ఏదో ఒక మాట అయితే అనేవారు. మరి ఇలా కంటిన్యూ అవుతుంది. ఇంకా పుట్టిన ఒక 2-3 yearsకి వాళ్ళ అత్తయ్య గారికి ఆరోగ్యం అయితే చెడిపోయింది. ఏం జరిగిందో తెలీదు. ఇంకా సరే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళేసరికి ఆవిడకి కిడ్నీస్ పాడయ్యాయి. సో ఇలా కిడ్నీస్ అయితే పాడయ్యాయండి. ఇంకా మేము చేసేదేం లేదు, కిడ్నీ లోపల క్యాన్సర్ ఏదో వచ్చింది ఆవిడకి. వచ్చేసరికి ఇంకా మేము చేసేదేం లేదండి అని చెప్పి చేతులు అయితే ఎత్తేసారు డాక్టర్లు. ఆ తర్వాత ఆమె ఒక 1 month అలా ఉండి చనిపోవడం అయితే జరిగింది. చనిపోయింది. వాళ్ళకి చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశారు. ఆ రోజు వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిపోయాడు, ఇంకా ఎక్కువ లీవ్స్ అయిపోయాయి అని చెప్పేసి. బాబేమో స్కూల్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ మామగారు ఊరు వెళ్ళారు. అదేంటనంటే వాళ్ళ తాలూకు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అత్తగారి తాలూకు వాళ్ళు గుమ్మంలో అడుగు పెట్టడానికి అయితే పిలిచారు. అందుకని అతనైతే వెళ్ళిపోయేసరికి ఇంకా ఈ అమ్మాయి ఒక్కరిదాయి ఇంట్లో ఉంది, వంటగదిలో వంట ఏదో చేస్తుంది. ఆ టైంలోని వీళ్ళకి వంటగదికి ఆపోజిట్లోని
వాళ్ళ అత్తగారి రూమ్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళ అత్తగారు మావయ్య గారి రూమ్. ఆ రూమ్లో నుంచి ఏదో శబ్దం అయితే వచ్చింది, ఏదో పడినట్టుగా శబ్దం వచ్చేసరికి సంధ్య ఒక్కసారిగా ఉలికిపడింది. ఏంటి అని అంటే ఆ టైంలోని ఎవరు లేరు, ఎవరైనా దొంగలు వచ్చారేమో అనే భయం అనమాట. అందుకని చెప్పేసి గబగబా వెళ్ళి రూమ్లోకి వెళ్ళేసరికి వాళ్ళ అత్తగారి మంచం ఏదైతే ఉందో ఆ మంచం మీద అవతల కూర్చొని తను ఆయింట్మెంట్ ఏదో తీసుకొని తనకి రాసుకుంటున్నట్టుగానైతే అప్లై చేస్తున్నట్టుగా తనకైతే కనిపించి ఒక్కసారిగా మాయమైపోయింది. అంటే ఒక పొగ రూపంలో కనిపించి మాయమైపోయింది. మాయమైపోయేసరికి ఒక్కసారిగా తుల్లిపడింది సంధ్య. భయపడిపోతుంది. ఏంటిది, నేను చూసింది నిజమా అబద్ధమా అని ఒక 2 నిమిషాలు అక్కడే నించొని ఉంది. భయం వేస్తుంది, మనసేమో అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. అయినప్పటికీ కూడా సంధ్య అలానే నిశ్చేష్టురాలై ఉండిపోయేసరికి ఇంకా అక్కడేం లేదు, మళ్ళీ అలికిడేం లేదు. లేకపోయేసరికి ఇంకా మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసింది. గడగడ వణికిపోతుంది. ఎవరికైనా భయమే కదండి. ఎవరు లేని సమయంలోని అలా చనిపోయిన వాళ్ళు కనిపిస్తుంటే ఎవరికి భయం వేయదు. ఇంకా తను మళ్ళీ వంటగదిలోకి వచ్చి తను పని చేసుకుంటుంది, కానీ ఓ పక్కన చెమటలు కారిపోతున్నాయి, భయం వేసేస్తుంది. గబగబా తన పని ఏదో చూసుకొని వచ్చి ఇంకా తన రూమ్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మధ్యాహ్నం 2-2:30 అవుతుంది. ఆ సమయంలోని కాస్త భోజనం చేసి పడుకుందాం అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్తున్న సమయంలో వాళ్ళ రూమ్ను క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కర్టెన్ వేస్తుంది, కొంచెంగా ఖాళీ అయితే ఉందన్నమాట. ఆ ఖాళీలో నుంచి వాళ్ళ అత్తగారు ఆ రూమ్లో తిరుగుతున్నట్టుగానైతే కనిపించింది ఆమెకి. అంతే, ఒళ్ళంతా జలధరించిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళడానికి కూడా భయం వేసేస్తుంది. ఈసారి గబగబా తన రూమ్లోకి వెళ్ళి తలుపు అయితే వేసేసుకుంది, దడేల్మని వేసుకుంది. కానీ తన రూమ్లో ఉండడానికి కూడా ఇప్పుడు తనకి భయం అయితే వేస్తుంది. ఈలోగా ఫోన్ మోగింది. తన భర్త కాల్ చేశాడు, సతీష్. ఏంటి, ఏం చేస్తున్నావు? బాబుని నువ్వు తీసుకొచ్చేసే, ఈరోజు నాకు అవ్వదు అని ఫోన్లోనైతే చెప్తున్నాడు. సరేనండి తీసుకొచ్చేస్తాను అని చెప్పింది. ఇంకా తన పని ఏదో తను చూసుకుంటుంది. కానీ మళ్ళీ అదే ఆలోచన, నేను చూసింది నిజమా లేకపోతే అబద్ధమా, నేను ఏదైనా భ్రమ పడుతున్నానా అనే ఆలోచనలోనైతే ఉందన్నమాట. ఇంకా మొత్తానికి ఏమైందంటే ఏదో బుక్ ఏదో చదువుతూ తను అలానే పడుకుని పోయింది, తెలియకుండానే పడుకుని పోయేసరికి వెంటనే వాళ్ళ అత్తగారు వచ్చి మంచం పక్కన తన పక్కన అయితే కూర్చున్నట్టు తనకైతే తెలుస్తుంది. కళ్ళు ఇప్పుదాం అనుకుంటుంది, ఇప్పలేకపోతుంది. బాడీని అస్సలు మూవ్ చేయలేకపోతుంది. చేతులు కాళ్ళు పనిచేయనట్టుగా గడ్డ కట్టినట్టుగానైతే అలా ఉండిపోయాయి. కనీసం కళ్ళు రెప్పలు కూడాను ఎత్తి చూడలేకపోతుంది. ఇంకా భయపడిపోతుంది. అలాగానే భయపడిపోతూ దేవుణ్ణి అయితే తలుచుకుంది. ఈలోగా తెలివైతే వచ్చింది, లేచి కూర్చుంది. అక్కడ ఎవ్వరు లేరు, ఖాళీగానైతే ఉంది. ఈలోగా వంటగదిలోని శబ్దం, ఏదో ఒక గిన్నె పడిపోతే శబ్దం వస్తుంది కదా, అలా అయితే వస్తుంది. అంతే, మళ్ళీ తనకి స్టార్ట్ అయింది ఆ భయం. ఇంకా వెంటనే లేచి తనైతే వంటగది వైపు వెళ్ళి చూసేసరికి అక్కడ నిజంగానే ఒక గిన్నె అయితే పడిపోయింది. అది ఎలా పడిందో తనకైతే తెలియట్లేదు. కానీ లోపలికి ఉండాల్సిన గిన్నె బయటకు వచ్చి ఎలా పడిపోయింది ఏంటి అని భయపడిపోతూ చూస్తుంది. ఆ గిన్నెలోని వాళ్ళ అత్తగారు స్నాక్ ఐటమ్స్ ఏవో వేసుకొని తింటూ ఉండేవారంట. ఈ గిన్నె అది దాని మటుకు అదే ఎలా పడిపోతుంది చెప్పండి, లోపలికి ఉన్నది. ఇంక అంతే, తనకి నిజంగా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన హస్బెండ్కి చెప్దామా అని అంటే తను ఆఫీస్లో ఉన్నాడు, ఇంట్లో ఎవరు లేరు. వెంటనే ఆ గిన్నె తీసి పక్కనైతే పడేసింది. మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళాలనుకుంటుంది, కానీ ఎందుకనో తనకి భయం అయితే వేస్తుంది. ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంటి బయటకు వెళ్ళి, అంటే భయం అలా ఉంటుంది, ఇంటి బయటకు వెళ్ళి అక్కడే అలా కాంపౌండ్ వాల్లోనే నించొని అటు ఇటు తిరుగుతూ ఎందుకు ఇలాగ అవుతుంది, ఏమై ఉంటుంది అని చెప్పేసి తను భయపడిపోతుంది. ఇంకా అలాగా కొంతసేపు అయితే అయ్యింది. ఈలోగా బాబుని తీసుకురావాల్సిన టైం అయితే అయిపోయింది. గబగబా లోపలికి వెళ్ళి తాళాలు తీసుకొని వెళ్దాం అనుకునేసరికి వాళ్ళ అత్తగారు ఈసారి వంటగదిలో నుంచి వాళ్ళ రూమ్లోకి వెళ్తున్నట్టుగానైతే కనిపించింది. ఇది నేను చెప్తున్నాను కానీ నాకే భయం వేస్తుందండి.
అవి ఎలా ఉంటాయంటే చెప్పుకోవడానికి చాలా తేలిగ్గా అనిపించవచ్చు, ఇదేమి కాదులే అబద్ధంలే అనిపించవచ్చు. కానీ కళ్ళారా వాళ్ళు అక్కడ ఆ ఇన్సిడెంట్ని చూస్తున్నప్పుడు, వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు చాలా భయంకరంగానైతే ఉంటుంది. అంతే, ఇంకా గబగబా తాళం పట్టుకొని ఆవిడ బయటకు వచ్చేసి తాళం వేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. స్కూల్కి వెళ్తుంది కానీ ఆలోచన మటుకు ఇంట్లోనే ఉంది. ఏమవుతుంది, ఎందుకు ఇలా కనిపిస్తుంది ఆవిడ అని చెప్పేసి మొత్తానికి స్కూల్కి అయితే వెళ్ళి బాబుని అయితే తీసుకువచ్చేసింది. ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత తలుపు తీసి చూసేసరికి ఇల్లంతా గుప్పు గుప్పున ఆవిడ ఒక ఆయింట్మెంట్ రాసేదంట. ఆయింట్మెంట్ పేరు ఇక్కడ నేనైతే చెప్పట్లేదు. అది ఆ జెల్ ఆయింట్మెంట్ స్మెల్ బాగా ఎక్కువగా ఘాటుగా వస్తుందంట. ఆ ఘాటు వాసన వీళ్ళకి ఇంట్లోని గుప్పు గుప్పునైతే కొడుతుందంట. ఇంకా బాబు చిన్నపిల్లడు, అమ్మ ఏంటి వాసన అని అన్నాడంట. అయితే నాకు ఒక్కదానికే కాదు బాబుకు కూడా వస్తుంది అని ఆవిడైతే అప్పుడు గ్రహించింది. ఇంకా గబగబా లోపలికి వెళ్ళి అంతా చూసేసరికి వాళ్ళ అత్తగారి రూమ్లో నుంచి ఆ వాసన విపరీతంగానైతే వచ్చేస్తుంది. ఇంకా తనకైతే భయం వేసి ఆ తలుపు దగ్గరికి అయితే లాగేసి చారేసింది. తన పని అయితే తను చూసుకుంటుంది. ఇంకా అవన్నీ కూడా మర్చిపోవాలి, ఇదంతా నాకు నేనుగా అనుకుంటున్నాను, ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది, వద్దు ఇవన్నీ మర్చిపోవాలి అని చెప్పేసి తను అవన్నీ వదిలేసి మిగతా పనులు అయితే చూసుకుంటుంది. కొంతసేపటికి తన హస్బెండ్ కూడా వచ్చాడు. ఇలాగా మీ అమ్మగారు నాకు కనిపిస్తున్నారు, నాకు భయం వేస్తుంది ఇంట్లో ఉండడానికి అని వాళ్ళ హస్బెండ్తోనైతే చెప్పింది. చెప్తే జనరల్గా ఎలా ఉంటుందని అంటే, వాళ్ళకి కనిపిస్తే వాళ్ళకి భయపెడితే అప్పుడు నమ్ముతారు. ఎదుటోళ్ళకి ఇలా జరుగుతుంది అని అంటే వేళాకోళంగానైతే ఉంటుంది. పైగా ఇలా అంటున్నాడంట, మా అమ్మకి నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టావో అందుకే నీకు కనిపించి భయపెడుతుంది అని. అత్తగారికి కోడలు ఇబ్బంది పెట్టడం ఏంటండి, నాకు తెలియక అడుగుతాను. అసలు వేరొక ఇంటి నుంచి వచ్చిన కోడల్ని ఎలా చూస్తారు అని అంటే, కొంతమంది అత్తలు ఫుడ్ సరిగ్గా పెట్టరు, సరిగ్గా ఎక్కడ ఉండనివ్వరు, ఏం పని చేస్తున్నా కూడా వాళ్ళ మీద రెండు కళ్ళు ఉంటాయి, ఇలా అయితే చేస్తూ ఉంటారు. కనిపించని టార్చర్ అనమాట. ఈ మధ్యకాలం కోడలు వేరేలా ఉన్నారులేండి, అది వేరే విషయం అనుకోండి. అయితే ఇలా అన్నాడంట. అనేసరికి ఆవిడకి చాలా కోపం వచ్చింది సంధ్య గారికి. ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు, ఇంతకాలం అయ్యింది, నా గురించి మీకు తెలీదా, ఇలాంటి మాట అంటారా అని చెప్పేసి బాధపడుతూ తనైతే వెళ్ళిపోయింది వంటగదిలోకి పని చేసుకోవడానికి. వంటగదిలో పని చేస్తుంది, బాబుని ఆడిస్తూ తిను వాళ్ళ రూమ్లోనైతే ఉన్నాడు. ఈలోగా మళ్ళీ అత్తగారి రూమ్లో నుంచి ఏదో శబ్దం, సొరుగు ఏదో వేసినట్టుగానైతే శబ్దం వచ్చింది. ఈసారి వాళ్ళ హస్బెండ్ కూడా వినిపించింది. బాబుని ఎత్తుకున్నవాడు పక్కకి దించేసి, ఉండు నానమ్మ రూమ్లోని ఏదో శబ్దం వినిపిస్తుంది, మీ అమ్మ వంటగదిలో ఉంది కదా అని చెప్పేసి గబగబా వచ్చాడు. వచ్చేసరికి ఆయనకి అదే విధంగా ఒక పొగ మాదిరిగానైతే కనిపించి మాయమైపోయింది. ఆవిడ మాయమైపోయేసరికి అదే సొరుగు దగ్గర నించొని ఉన్నట్టుగా మాయమైపోయేసరికి ఆయనకి అప్పుడు భయం వేసింది. అయితే సంధ్య చెప్పింది నిజమే, నేను అలా మాట్లాడకుండా ఉండవలసింది అని అనుకున్నాడు. కానీ బయటికి చెప్పలేదు. ఈ మగవాళ్ళు ఎలా ఉంటారంటే కొన్ని విషయాలు, భయంకరమైన విషయాలు కూడా చెప్పకుండా ఆడేస్తుంటారు. మరి అలానే చెప్పలేదు. మరి రాత్రి అయిపోయింది, భోజనాలు అయితే అయిపోయాయి. పడుకునే సమయానికి ఈవిడ ఇంట్లోని తలుపులు తాళాలన్నీ వేసేసుకొని లైట్స్ ఆఫ్ చేసుకొని వాళ్ళ బెడ్రూమ్లోకి అయితే వెళ్తుందనమాట. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసింది. అక్కడ ఉన్న ఆ మెయిన్ హాల్ లైట్ అయితే ఆపి పక్కకి తిరిగేసరికి అక్కడ డైనింగ్ టేబుల్ మీద వాళ్ళ అత్తగారు కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. ఆవిడకి కనిపించేసరికి ఒక్కసారిగా తుల్లిపడి మళ్ళీ లైట్ ఆన్ చేసింది. లైట్ ఆన్ చేస్తే ఎవరు లేరు. ఇంకా భయం వేసేసి గబగబా లైట్ ఆఫ్ చేసి అటుపక్కకి చూడకుండా తిన్నంగా వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్ళిపోయింది. ఏమండి మీ అమ్మగారు ఇలా కనిపిస్తున్నారు, నాకు భయం వేస్తుందండి, మీరు అర్థం చేసుకోరేంటండి అని అంటే, సర్లే అలాంటివి ఏమైనా కనిపిస్తే దేవుడికి దండం పెట్టుకో, ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకో, నీకు ఎలాగా దేవుడు అంటే ఇష్టమే కదా, ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకో, అలాంటివి ఏం కనిపించవు అని చెప్పేశాడంట. అయిపోయింది. ఓ 2 రోజుల తర్వాత ఇలానే పడుతుంది ఆవిడ. ప్రతిరోజును కనిపించడం, మాయమైపోవడం, ఆ అమ్మాయిని ఒక్కొక్కసారి భయపెట్టడం, ఇలా అయితే చేస్తుందంట. అయితే 2 రోజుల తర్వాత వాళ్ళ మామగారు ఊరు వెళ్ళాడు కదా, ఆయన ఊరు నుంచి అయితే వచ్చేసారు. వచ్చిన తర్వాత
వాళ్ళు రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లోని పడుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదు. ఒకరోజు పడుకున్నాడంట. పడుకున్న తర్వాత మర్నాడు నుంచి అమ్మ నేను ఆ రూమ్లో పడుకోను, నేను బయటను పడుకుంటాను అని చెప్తున్నాడంట. కానీ అసలు విషయం చెప్పట్లేదు. ఇంకా లాభం లేదని చెప్పేసి ఆ కొడుకే అడిగాడంట, ఏమి ఆ రూమ్లో పడుకోవడానికి ఏంటి, మీకు ప్రాబ్లం ఏంటి అని అంటే, రాత్రి అయ్యేసరికి మీ అమ్మ వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చుంటుంది, నన్ను కోపంగా చూస్తుంది అని అనడం మొదలుపెట్టాడంట. అప్పుడు తనకి కూడా భయం వేసింది. అయినా కూడా వాళ్ళ నాన్నకి నచ్చజెప్పి, అదేం కాదులే నాన్న, ఒక పని చెయ్యి, రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని పడుకో, కర్టెన్ అది సైడ్కి లాగేసి, నీకేం అవ్వదులే, ఏం పర్వాలేదు, మనమ్మే కదా, ఏం చేయదులే నిన్ను అని చెప్పి ఏదో నచ్చజెప్పి మొత్తానికి తను మళ్ళీ ఆ రూమ్లోనైతే పడుకుంటున్నాడంట. అయితే ఏం జరిగింది అని అంటే విషయం, అతను ఆవిడ బతుకున్నంతకాలం కూడాను సరిగ్గా చూసుకునేవాడు కాదంట. ఈ కోడలు బాగానే చూసుకునేది, కానీ కోడలతోని గొడవ పెట్టుకుంది ఆవిడ. ఏంటి, పిల్లడు పుట్టిన తర్వాత పనులు సరిగ్గా చేయట్లేదు అలాగే ఇలాగ అని చెప్పి. అందుకే కోడల మీద కక్ష అనమాట. మరో పక్క భర్త తనకి ఎన్నో ఇబ్బందులు పెట్టాడని భర్తకు కనిపించి భర్తని ఇది చేయడం మొదలుపెట్టింది. 1 month అయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ భర్తకి పిచ్చిలాగా అయితే వచ్చేసింది. పిచ్చిలాగా వచ్చి ఆ కోడలు ఒక్కరిదై ఇంట్లో ఉంటే కోడలతోని అసభ్యకరంగా మాట్లాడడం, వస్తావా అని అడగడం, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతుంటే మొత్తానికి ఆ సంధ్య అనే ఆవిడ ఇక భరించలేక, ఓ పక్కన ఈ అత్తగారేమో దెయ్యమయ్యి కనిపించి భయపెడుతుంది, మరో పక్క ఏమో పిచ్చెక్కిపోయి మామగారేమో ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఆవిడ భరించలేక ఇంకా వాళ్ళ హస్బెండ్తోనైతే చెప్పిందంట. ఎందుకనంటే ఆవిడ ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదైనా చేసుకుంటానా అని ఆవిడకి అనిపించేదంట. అంతలాగా అయిపోయి ఇంకా వాళ్ళ హస్బెండ్కి అయితే ఇంకా చెప్పేసిందంట, బాబు నేను ఇంకా ఇంట్లో ఉండలేను, ఇలా అవుతుంది, మీ అమ్మగారేమో దెయ్యంలా కనిపిస్తున్నారు, అలా నన్ను భయపెడుతున్నారు, మీరేమనుకుంటే అనుకోండి, నన్ను కొడితే కొట్టండి, తిడితే తిట్టండి, కానీ ఇది నిజం, మీ నాన్నగారేమో ఇలాగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వీడియో తీసి చూపించిందంట ఆవిడ అతనికి. ఇలా మాట్లాడిన వీడియో అంతా కూడాను రికార్డ్ చేసేసి ఇంకా ఇలా ఉంటాయన్నమాట. అయితే అప్పుడు వెంటనే ఇంకా లేదు, లాభం లేదు, ఇలా వదిలేస్తే భార్య ఇబ్బందుల్లో పడిపోతుంది, నా భార్యకి ఏమైనా అయిపోతుంది అని ఆలోచించి తను ఏం చేశాడు అని అంటే, ఇంకా వాళ్ళ నాన్నని హాస్పిటల్లోనైతే వేశారు. వాళ్ళు ఆ ఇంట్లో ఉండకుండా వేరొక ఇంటికి వచ్చేసి అక్కడ అద్దెకైతే ఉంటున్నారు. ఓన్ హౌస్ అయినప్పటికీ కూడా ఆ ఇంట్లో కాకుండా వేరే ఇంట్లో అయితే అద్దెకు ఉండడం మొదలు పెట్టారంట. మరి మీకు అనిపించవచ్చు, ఓన్ హౌస్ వదిలేసి ఎవరు వచ్చేస్తారు అని అంటే, ఆవిడ ఇబ్బంది అలా ఆ రకంగానైతే చేసింది వాళ్ళని. మొత్తానికి అక్కడ అన్నీ కూడా శాంతులు అన్నీ కూడా చేశారంట. నారాయణ బలి అయితే చేయించారంట. మీ అందరికీ కూడా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మరి ఈ మాసంలోని మనకి ఎల్లుండు శనివారం రోజున అమావాస్య శనివారం అయితే పడుతుంది. ఈ మాసంలో వచ్చే అమావాస్య శనివారం చాలా మంచివి. ఆ రోజుల్లోని మీరు ఎవరైనా అకాలంగా మరణించిన వారికి, ఇంకా అలాగే కోరికలు తీరకుండా మరణించిపోయిన వారికి, ఇంకా కొంతమందికి శాంతి అయితే జరగదు, అలాంటి వారికి, పితృదోషం ఉన్నవారు, ఇలాంటి వారందరూ కూడాను మన గోకర్ణ క్షేత్రంలోని తర్పణాలు చేయడము, తిలదానము, ఇంకా అలాగే హోమము, ఇవన్నీ కూడా చేయించుకోవచ్చండి. దానికి సంబంధించి శ్రీమందిర్ యాప్ వాళ్ళు ఇవైతే నిర్వహిస్తున్నారు. మనం అక్కడికి వెళ్ళకపోయినప్పటికీ కూడాను గోకర్ణ క్షేత్రంలోని ఆ శ్రీమందిర్ యాప్ వాళ్ళకి డబ్బులు పే చేస్తే, ఎంత ఎక్కువేం కాదులేండి, చాలా తక్కువే ఉంటున్నాయి, 2000 ఆ రేంజ్లోనైతే ఉంటుంది. మనము డబ్బులు పే చేసినట్లయితే వాళ్ళు మన పేరు మీద ఈ హోమము పూజ ఇవన్నీ కూడా చేసేసి ఒక వీడియోనైతే మనకి వాట్సాప్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. మరి అది ఎంతవరకు నిజమో అనేది తెలియదు, కానీ నేను మటుకు మేము గోకర్ణ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగానైతే చేయించుకున్నామండి ఇవన్నీ. మీరు కూడా చేయించుకోవాలి అని అంటే చేయించుకోండి. అయితే మొత్తానికి వీళ్ళు ఏం చేశారు అని అంటే, వాళ్ళ అమ్మకి శాంతులు అయితే చేయించారు. ఇలాగే నారాయణ బలి అని ఉంటుందండి, ఆ నారాయణ బలి అయితే చేయించడం వల్ల తన ఆత్మ అయితే శాంతించబడింది. ఆ తర్వాత మెల్లమెల్లగా అతను కూడా వాళ్ళ హస్బెండ్ కూడా కోలుకోవడం అయితే జరిగింది. హాస్పిటల్ నుంచి అయితే తీసుకొచ్చారు. అలాగే వీళ్ళు కూడా ఆ ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ
అతను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కంప్లీట్గా బెడ్ రిటర్న్ అయితే అయిపోయాడు. అలా ఉంటాయండి, కొంతమంది ఆత్మలకి శాంతి లేనప్పుడు అలా అయితే జరుగుతూ ఉంటాయి. మరి ఆ ఆత్మలకి శాంతి కలిగించేందుకు మనము నారాయణ బలి లాంటివి చేయించవచ్చు చక్కగాను. పెద్ద పెద్ద క్షేత్రాల్లోని ఈజీగా అందరికీ కలిపి సామూహికంగానైతే చేయడం జరుగుతుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. ప్రత్యేకించి మనకు మనం వేరేగా చేయించుకోవాలి, ఇక్కడెక్కడైనా చూసి చేయించుకోవాలి అని అంటే వీళ్ళకి పూర్తిగా తెలిసి అంత డీటెయిల్గా ఈ నారాయణ బలి గురించి అయితే తెలీదు. చేయడానికి కూడాను బోల్డ్ అంత తతంగం తంతు అయితే జరుగుతుంది. దానివల్ల మనం సింగిల్గా చేయించుకునేటప్పుడు ఎక్కువగానైతే అమౌంట్ మనం పే చేయవలసి ఉంటుంది. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే చేయించుకోవచ్చు. అక్కడైతే నేను స్టోరీతో పాటు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా మీరు కూడా చేయించుకోండి. అండ్ లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేయండి మరి.